హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో చాలా అంటే చాలా జాగ్రత్త. అంటే గల్ఫ్ దేశాల్లో, ఇక్కడ కువైట్లోనే కాదు గల్ఫ్ దేశాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తారన్నమాట. ఏ దేశం ప్రభుత్వమైనా హెచ్చరికలు జారీ చేస్తారన్నమాట. ఇప్పుడు జరిగే పరిణామాలు ప్రపంచంలో ఏం జరుగుతుందా ఏమి అని దృష్టిలో పెట్టుకొని గల్ఫ్ దేశాల మొత్తము ఎవరైనా ఐడెంటిటీ లేని వాళ్ళు మట్టంగా మానంగా మర్యాదగా మీ కొంపలకు మీ దేశాన్ని మీరు చేరుకోండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తాను. పట్టుకుంటే మాత్రము మేము వేసే ఫైన్లు మాత్రం మీరు కట్టలేరు, జీవితాంతం జైల్లోనే కుళ్ళి సావాలా అని గవర్నమెంట్ జారీ చెప్తానమాట. కానీ డబ్బు కోసం ఆశపడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని నేను చెప్తా ఉండే ఎడారి యాత్రికుల తరఫున. ఏంటి మాకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితే మాకు అదే అందింది. నేను ఖచ్చితంగా ఇది తెలియజేయాలని చెప్పి ఇప్పుడు వీడియో చేస్తాండా. ఎవరైనా గల్ఫ్ దేశాల్లో ఓన్లీ కువైట్ కాదు, ఓన్లీ ఖతర్ కాదు, ఓన్లీ సౌదీ కాదు, ఎక్కడైనా ఎటువంటి ఆధారం లేకుండా ఉండద్దు. లేదంటే మిమ్మల్ని మాదక ద్రవ్యాల కేసులో కూడా ఇరికిచ్చారు. ఇది మాత్రం వాస్తవం. జాగ్రత్త పడి మట్టంగా మర్యాదగా ఇళ్ళకు పోండి. మీ దేశంలో ఉండే ఎంబసీ పోయి తెల్ల పాస్పోర్ట్ చేయించుకొని కొంపలకు చేరండి. మీ కొంపలకు చేరండి. ఎందుకు చెప్తానో ఆలోచించండి. మన దేశంలో ఉండారు కాబట్టి చెప్తాండా. జాగ్రత్త పడి తెల్ల పాస్పోర్ట్ చేయించుకొని ఇంటికి పోయి కొంపకాడ హ్యాపీగా ఉండండి. ఇక్కడ ఆ కేసులు ఈ కేసులు మీద వేసుకోకుండా మీ మీద ఖచ్చితంగా బ్యాచర్ కూడా భయపడండి. కొంచెం ఆలోచించండి. కొంచెం పోయి కొంపలకు చేరండి.